రుద్రని అయితే నాకు తెలిసిన వాళ్ళ ఒక అమ్మాయికి సౌజన్య అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి కళ్యాణ్ గురించి మొత్తం చెప్పాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ధాన్యలక్ష్మి ఆలోచిస్తున్నావు? నేను అమ్మాయితో పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడాను. ఒప్పుకుంటానని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అంటే ఇక నువ్వు కళ్యాణ్‌ని ఒప్పించడమే. అలా అయితే రమ్మంటే ఇంటికి ఒకసారి రమ్మని చెప్తాను అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే ఆలోచిస్తూ రుద్రాన్ని కాసేపు చూస్తూ ఉంటుంది. ఏదో ఒక నిర్ణయం వేగంగా తీసుకో వదిన. అలాగైతే కళ్యాణ్ జీవితం మళ్ళీ చక్కబడుతుంది కదా! అని రుద్రాని అయితే చెప్తూ ఉంటుంది. ఆ విషయానికి ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుయి అయితే పెళ్లి చూపులు అయిపోయాక డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటి వెనక్కైతే వెళ్తూ ఉంటుంది. అది చూసి స్వప్న, కావ్య ఏంటి ఇలా చేస్తుందని చెప్పేసైతే వస్తూ ఉంటారు. ఏంటే ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది కావ్య. దానికి స్వ అప్పు ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. కొంపదీసి నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా ఏంటి? ఏంటి మాట్లాడవేంటి అప్పు చెప్పు అనైతే అంటూ ఉంటుంది. అదేం లేదక్క అని అప్పు అంటూ ఉంటుంది. మరి ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైంది చెప్పు నాకు అని కావ్య అయితే అప్పుని ఆరా తీస్తూ ఉంటుంది.